ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పార్టీ లేకపోతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో నేను పార్టీలోకి వచ్చింది 4 రోజులు అయ్యి ఉంటుంది, 4 నెలలు అయ్యి ఉంటుంది. దీంట్లోనే ఎంతమందిని జైలుకి పంపించుండి ఉంటారండి ఈ షార్ట్ డ్యూరేషన్లోనే? జోగి రమేష్ అన్న, అంబటి రాంబాబు అంకులు, లేకపోతే ఈరోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ కానీ ఎంతమందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లేకపోతే లా అండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం కార్యకర్తలకి నాయకులకి వర్తించదా? మీరు వస్తున్నారు, మీరు కేసు పెడుతున్నారు, మీరు వెళ్తున్నారు, మీరు పెట్టిన కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సెకండ్ పార్టీ గురించి అసలు ఆలోచన కూడా చేయట్లేదు కదా. టీడీపీ కార్యకర్తలకు లా అండ్ ఆర్డర్ వర్తించదు, వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాటించినా కానీ వాళ్ళని జైల్లో వేస్తారు. ఇంకెక్కడుంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్? ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే కక్ష సాధింపులకు దిగుతున్నారు. మీ పాలనలో కనీసం మీకోసం పనిచేసిన కార్యకర్తలు సంతోషంగా లేరు. ఇంక ఏం సాధించినట్టు కూటమి పాలన? 19 నెలలు అయిపోతే మీరు సాధించింది ఏంటి? ఎంతసేపు రావడం, ఏదన్నా స్కాములు చేయడం, ఏదన్నా ఎవరిదో ఒకరిని టార్గెట్ చేయడం, రెండు టార్గెట్స్ పెట్టుకొని ఉన్నారు. ఒకటి, మనం చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి, డైవర్ట్ చేయాలి. 2, ఆ మనిషిని మనల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ మనిషిని మనం ఇబ్బంది పెట్టాలి. దాన్ని మనుషులు ఎట్ట చూసినా ప్రజలు మనల్ని అసహించుకున్నా కానీ వీళ్ళు భయపడతారనేటువంటి ఆలోచనతో ఉన్నారే కానీ ప్రజలు ఈరోజు మనల్ని అసహించుకుంటున్నారు, మన పాలనని ప్రజలే తప్పుపడుతున్నారు అనేది కూడా లెక్క లేకుండా పోయింది. ఈరోజు మేము అందరం ధైర్యంగా ఉన్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు ఏ మాట చెప్పాను, ఈరోజు అదే మాట చెప్తాను. మేము అందరం ధైర్యంగా ఉన్నాము. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. నా చివరి రక్తపు చుక్క వరకు ధార పోసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము. కాబట్టి మీరు చేసే ఈ బెదిరింపులు, మీరు చేసే ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. ప్రజలు మళ్ళీ మంచి రోజులు చూడాలనుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి అనేటువంటి గట్టి నమ్మకంతో మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మా ఈ ఆలోచనని కానీ మా ఈ టార్గెట్ని కానీ మార్చలేరు.